This video is purely for educational purpose only. Welcome to Gunda for Stock Market. Like, comment, share and subscribe to my channel. ఫిలాటెక్స్ ఇండియా లిమిటెడ్ చార్ట్ అనేది మనం డే క్యాండిల్లో చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. ఎబో ట్రెండ్ లైన్ మనం రెసిస్టెన్స్ను బేస్ చేసుకొని డ్రా చేయడం జరిగింది. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 68 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ అనేది మనం రెసిస్టెన్స్ను తీసుకొని ఎబో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేస్తున్నామో అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ థర్డ్ టైం కూడా అదేవిధంగా ప్రజెంట్గా చూసినట్లయితే కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయడం జరిగింది. అది కంటిన్యూస్గా అప్వర్డ్ మూవ్మెంట్ అనేది మనం ఈ స్టాక్లో చూస్తున్నాము. ప్రజెంట్గా చూసినట్లయితే వాల్యూమ్స్ అనేది హ్యూజ్ వాల్యూమ్స్ ట్రేడ్ అయ్యి స్టాక్ అనేది ట్రెండ్ లైన్ టచ్ చేసింది. నెక్స్ట్ డే కూడా హ్యూజ్ వాల్యూమ్స్తోని స్టాక్ అనేది ట్రెండ్ లైన్ను క్రాస్ చేయడానికి ట్రై చేసింది. కాకపోతే ఫెయిల్ అయ్యి మళ్ళీ అది స్టాక్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్గా మనం గమనించినట్లయితే హ్యూజ్ వాల్యూమ్స్తోని మనకు బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. వాల్యూమ్స్ కూడా చూసినట్లయితే మోర్ దాన్ 1,50 lakhs ట్రేడ్ అవ్వడం జరిగింది ఫిలాటెక్స్ ఇండియా లిమిటెడ్లో. ప్రస్తుతము ఈ స్టాక్లో మూమెంట్ ఉండే అవకాశం ఉన్నది. 7% అప్ అనేది ఎస్టర్డే మనం ఈ స్టాక్లో చూసాము. ఈ విధంగా ఫిలాటెక్స్ అనేది అప్వర్డ్ మూవ్ వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. రీసెంట్గా చూసినట్లయితే కంటిన్యూగా ఇక్కడ మనం మూవ్ గమనించవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఈ కన్సాలిడేషను కంప్లీట్ అయ్యి అప్వర్డ్ మూవ్మెంట్ వెళ్ళే అవకాశం మనం చూడవచ్చు. హెచ్సిసి చూసినట్లయితే ప్రీవియస్ వీడియోలో సజెస్ట్ చేయడం జరిగింది స్టాక్. ప్రజెంట్గా చూసినట్లయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ 45 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ట్రెండ్ లైన్ గమనించినట్లయితే మనకు స్టాక్ అనేది సపోర్ట్ను తీసుకోవడం జరిగింది. ప్రజెంట్గా ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. విక్ చూసినట్లయితే కూడా మనకు డౌన్ సైడ్లో విక్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అంటే బయ్యర్స్ రావడం జరిగింది. అదే డౌన్వర్డ్లో బయ్యర్స్ బై చేయడం జరిగింది. ప్రీవియస్గా కూడా చూసినట్లయితే డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. విక్స్ నెక్స్ట్ డే చూసినట్లయితే స్టాక్ 15% అప్ కావడం జరిగింది. ప్రజెంట్గా కూడా అదేవిధంగా స్టాక్ అనేది మూమెంట్ ఉండే అవకాశం ఉన్నది. అప్వర్డ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ విధంగా స్టాక్లో మూమెంట్ ఉండే అవకాశం ఉన్నది. సపోర్ట్ అనేది మనకు ఇక్కడ ట్రెండ్ లైన్ను చూసినట్లయితే ప్రజెంట్గా సపోర్ట్ ఉన్నది. నెక్స్ట్ ప్రెస్టేజ్ ఎస్టేట్ లిమిటెడ్ చూసినట్లయితే మనం ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసాము. స్టాక్ ప్రైస్ వచ్చేసి 1,884 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూస్గా అప్వర్డ్ అనేది మూమెంట్ మనం ఈ స్టాక్లో చూస్తున్నాము. ఫండమెంటల్గా కూడా గుడ్ కంపెనీ. ప్రజెంట్గా కొన్ని మంత్స్ నుంచి స్టాక్ అనేది కన్సాలిడేషన్లో ట్రేడ్ అవుతుంది. ఈ విధంగా బ్రేక్అవుట్ అనేది ప్రజెంట్గా మనం ఈ స్టాక్లో చూస్తున్నాము. ఇక్కడ ప్రజెంట్గా కూడా 5% అప్ వెళ్ళడం జరిగింది. స్టాక్ ట్రెండ్ లైన్ క్రాస్ చేయడం జరిగింది. మనం ఈ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని డ్రా చేస్తున్నాము. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు థర్డ్ టైం కూడా అదేవిధంగా ప్రజెంట్గా చూసినట్లయితే వాల్యూమ్స్ హ్యూజ్ వాల్యూమ్స్తోని స్టాక్ అనేది బ్రేక్అవుట్ కావడానికి ట్రై చేసింది. ఫెయిల్ అయ్యి మళ్ళీ స్టాక్ అనేది డౌన్ వెళ్ళడం జరిగింది. కంటిన్యూగా కన్సాలిడేషన్ అవుతూ ప్రజెంట్గా చూసినట్లయితే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి 5% స్టాక్ అనేది ఎస్టర్డే అప్ వెళ్ళడం జరిగింది. ఈ బ్రేక్అవుట్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా రీసెంట్గా కూడా కంటిన్యూస్గా అప్వర్డ్ మూవ్మెంట్ ఇక్కడ చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.